ప్రైజ్ ద లార్డ్. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 3వ తారీఖు విజయవాడ పట్టణంలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు జరగబోతుంది. ఆనాడు యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు సర్వ సృష్టి ఎటువంటి సంతోషాన్ని అనుభవించిందో ఈ ఆరాధనలో మీరందరూ కూడా అటువంటి సంతోషాన్ని అనుభవించబోతున్నారు. మీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతుంది. మీకు సమాధానము లేకపోతే సమాధానము దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. శాంతి లేని వారికి శాంతిని పొందుకోబోతున్నారు. రక్షణ లేని వారు రక్షణను పొందుకోబోతున్నారు. కనుక ఈ ఆరాధనకు మీ కుటుంబాలతో కలిసి తరలిరండి, దైవ దీవెనలు పొందండి. నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తున్నారు. వీళ్ళారా, నంద్యాల మహాపట్టణానికి డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే స్వార్థ మహోత్సవాలకు నేను వస్తున్నాను. యేసుక్రీస్తు నామ ధ్యాన మహోత్సవం స్వార్థ స్వస్థత మహాసభలు. స్థలం ఎస్పీజీ గ్రౌండ్స్, నంద్యాల. ఈ స్వార్థ స్వస్థత మహాసభలకు అద్భుతాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్టణంలో కాలు పెట్టబోతున్నారు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అనేక దురాత్మ చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు తరలిరండి, అద్భుతాలు పొందుకోనండి. వివరములకు పాస్టర్ పాల్ కిషోర్ గారిని సంప్రదించండి. ఆ దేశంలో వర్షాలు లేవు, ఆ ప్రాంతంలో నీటి వనరులు సరిగా లేవు. ఆ దేశమంతా ఎండిపోయింది. ఆ ప్రాంతమంతా కూడా భూమి నెర్ర విడిచి పగిలిపోయి పంటలు లేక ప్రజలందరూ అల్లాడిపోతారు. అటువంటి తరుణంలో ఈ ఇస్సాకు అనబడే వ్యక్తి ఏం చేశాడంటే, విత్తనము వేసి, దేవుని స్తోత్రం చెబుతారా, విత్తనము వేసి 100 ఫలమును పొందుకున్నాడట. హల్లెలూయా. ఆ సమయంలో ఆ ఫిలిష్తీయులు ఇస్సాకు ఆశీర్వాదమును, ఇస్సాకు దీవెనను, ఇస్సాకు కలిగి ఉన్న వాటిని బట్టి వాళ్ళందరూ ఏం పొందుకున్నారంటే అసూయపడ్డారు. మీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా మనం ఆశీర్వదించబడుతున్నప్పుడు, మనం దీవించబడుతున్నప్పుడు, మన జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తున్నప్పుడు, మన జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలను తలపెట్టినప్పుడు సాతానుడు కూడా నిన్ను చూసి ఏం చేస్తాడంటే అసూయపడతాడు. నీ ఆశీర్వాదాన్ని చూసి అసూయపడతాడు, నీ దీవెనను చూసి అసూయపడతాడు. అసూయ పడినటువంటి శత్రువులైన ఫిలిష్తీయులు వాళ్ళందరూ ఒక కమిటీ చేశారు, ఒక మీటింగ్ చేశారు, ఒక చోట కూటమిలా కలుసుకున్నారు. కలుసుకొని, రే, ఎక్కడి నుంచో వచ్చారా, మన ఊరు కాదు, మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, మరి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి మనకెవ్వరికీ పండనంత పంట అవక్కడ పండించారా? ఇదేమిట్రా, అతని ఎడ్ల మంద పెరిగింది, గొర్రెల మంద పెరిగింది, పశువుల మంద పెరిగింది, అతని పని మనుషులు కూడా విస్తారంగా ఉన్నారు. ఇంటికెళ్ళి చూస్తే ధాన్యం రాసులు రాసులుగా ఉన్నాయిరా, మరి ఎలా పండించాడు ఏంటి, మనం ఆలోచన చేద్దామని కూర్చొని కమిటీ చేసి మాట్లాడుకున్నాం. కూడా ఈ ఇస్సాకు యొక్క దీవెనకు కారణం ఫిలిష్తీయులు కూడా ఈ ఇస్సాకు యొక్క ఆశీర్వాదానికి కారణం ఏంటని పరిశీలిస్తే వారికి దొరికిన సత్యము, వారికి దొరికిన కారణం ఏంటంటే, తన తండ్రి అయిన అబ్రహాము కాలములో ఇస్సాకు కొరకు త్రవ్వించిన బావులే కారణమని తెలుసుకున్నాడు. ఆ ఫిలిష్తీయులు ఏం చేశారు తెలుసా బిడ్డ? దేవుని వాక్యంలో రాయబడిన మాటను చూడండి. 26వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటుంది, మన్ను పోసి బావులను పూడ్చివేశారు. దేనికి మన్ను పోశారు? దేనికి? బావులు ఏమున్నాయి? నీరున్నాయి. ఈ నీరును బట్టే, ఈ బావులు బట్టే ఇస్సాకు సమృద్ధిలోకి వచ్చాడు, ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, ఇస్సాకు అభివృద్ధి చెందాడు, విస్తారమైన 100 ఫలాన్ని పొందుకున్నాడు. రాని ఆ బావులన్నిటినీ శత్రువులు ఏం చేశారంటే పూర్తి చేశారు, మట్టి పోసేశారు, మన్ను పోసారు.
ప్రియ దేవ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సూటిగా మాట్లాడు. నీ ఆశీర్వాదానికి కారణాలు కూడా సాతానుడు వెతుకుతుంది. నీ దీవెనకు కారణం ఏమిటా అని పరిశీలిస్తాడు. వాడు పరిశీలించి గమనించి నీ దగ్గరకు వచ్చి నువ్వు దేనిని బట్టి నువ్వు దీవించబడ్డావో వాడు తెలుసుకొని నిన్ను ఆ పని నుంచి బయటకు లాగేస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో వాడు మన్ను పోస్తాడు. నీ ఆశీర్వాదమును పొందుకున్న స్థలములో దేనిని బట్టి నువ్వు దీవించబడ్డావో, దేనిని బట్టి నువ్వు ఆశీర్వదించబడ్డావో, దేనిని బట్టి నువ్వు ఫలించావో, దేనిని బట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చావో, దేనిని బట్టి నువ్వు దీవించబడ్డానికి కారణమైందో ఆ కారణాన్ని గమనించి సాతానుడు నిన్ను ఆ స్థలములో లేకుండా చేస్తాడు. ఇస్సాకు అని ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఆయన పేరు చెప్పండి. ఇస్సాకు. ఎవరి కుమారుడు ఇతనంటే అబ్రహాము కుమారుడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎవరంటే అబ్రహాము ఒక ప్రార్థనాపరుడు. అబ్రహాము దేవుని కొరకు, దేవుని నిమిత్తమై దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో బలిపీఠములు కట్టినటువంటి ప్రార్థనా యోధుడు. అప్పటి వరకు ఎవ్వరూ దేవునికి బలిపీఠము కట్టలేదు. మొదటగా కట్టినటువంటి వ్యక్తి అబ్రహామే. అబ్రహాము దేవుని దగ్గరకు వచ్చి సహవాసం చేసి స్నేహం చేసేవాడు. అబ్రహామును దేవుడు బలముగా ఆశీర్వదించాడు. అబ్రహామును గొప్ప చేశాడు దేవుడు. అబ్రహామట తన సంతతిని, తన కుటుంబాన్ని, తన బంధువర్గాన్ని, తన ప్రాంతమును, తన యొక్క ప్రదేశమును వదిలి రమ్మన్నప్పుడు దేవుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి, దేవుని సన్నిధిలో లోబడి వినయం చూపించి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి బయలుదేరి వచ్చాడు. హల్లెలూయా. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా అబ్రహాముకి తెలియదు. అబ్రహాము దేవుడు మాట్లాడినప్పుడు నేను నిన్ను దీవిస్తాను అని దేవుడు అబ్రహాముతో చెబుతున్నప్పుడు అబ్రహాము కంటే ముందు దీవించబడిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఎవరిలాగా దీవిస్తాడు అని కూడా అబ్రహాముకి ఇంకా నమ్మకం లేదు. కానీ అటువంటి సందర్భాల్లోనే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహామట దేవుని మాటను నమ్మి ఆయన పిలిచినట్లుగా పిలిచిన చోటుకి కదిలి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రదీప్ను దీవించినట్లు నేను దీవిస్తాను అని అంటే నీకు ఒక నమ్మకం ఉంటుంది. అబ్రహాము గారిని దీవించినట్లు నిన్ను దీవిస్తాను అంటే ఓహో అబ్రహాము గారిని దేవుడు దీవించాడు కదా, ఆయనలో నన్ను కూడా దీవిస్తాడని ఒక నమ్మకం ఉంటుంది. కానీ మరి అబ్రహాముని దీవించినప్పుడు అబ్రహాము కంటే ముందు ఎవరిని దీవించలేదు కదా. కానీ మరి దేవుణ్ణి ఎట్లా నమ్మాడంటే దేవుడు తన శక్తిని బట్టి అబ్రహాము దేవుని నమ్మగలిగాడు. అందుకని ఈ దినమున అబ్రహాము కుమారుడు, ఆయన పేరు ఇస్సాకు అని బైబిల్ సెలవిస్తుంది. ఇస్సాకట గెరారు అనబడి ఒక ప్రాంతానికి వెళ్ళాడట బిడ్డ. ఆ ప్రాంతమంతా కూడా ఫిలిస్తీయులు ఉండే ప్రదేశం. ఫిలిస్తీయులు ఎవరు? దేవునికి వ్యతిరేకమైన మనుషులు, దేవునికి వ్యతిరేకముగా నిలబడినటువంటి జనాంగం. వారిలో దేవుని భయం లేదు, వారిలో దేవుని భక్తి లేదు. వారెప్పుడు దేవుణ్ణి ఆరాధించేవారు కాదు. వారి విగ్రహాలను, దేవతలను, రాళ్లను, రప్పలను, బొమ్మలను, లేకపోతే సృష్టిలో ఉన్న వాటిని సాగిలపడే మనుషులు ఈ ఫిలిస్తీయులందరూ. అటువంటి ప్రజల మధ్యకు ఇస్సాకు వెళ్ళి జీవించటం ప్రారంభించాడు, బ్రతకటం ప్రారంభించాడు. అయితే ఆ స్థలానికి వెళ్ళిన తరువాత ఇస్సాకును దేవుడు ఏం చేశాడంటేనట క్రమక్రమముగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆ దేశంలో వర్షాలు లేవు. ఆ ప్రాంతంలో నీటి వనరులు సరిగా లేవు. ఆ దేశమంతా ఎండిపోయింది. ఆ ప్రాంతమంతా కూడా భూమి నెర్ర విడిచి పగిలిపోయి పంటలు లేక ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. అటువంటి తరుణంలో ఈ ఇస్సాకు అనబడే వ్యక్తి ఏం చేశాడంటే విత్తనము వేసి, దేవుని స్తోత్రం చెబుతారా, విత్తనము వేసి 100 ఫలమును పొందుకున్నాడట. హల్లెలూయా. ఎన్నంతల ఫలము? 100 ఫలం. చూద్దాం ఆ మాట. ఆదికాండము 26వ అధ్యాయము
14 వచనాన్ని చదవండి ఒకసారి. ఎంతగా దేవుడు 13 నుంచి చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందాడు. అబ్బబ్బబ్బా, ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందాడు. దేవుని స్తోత్రం. ఆ దేశంలో పంటలు ఎవరికి లేవు, ఆ ఊరిలో పంటలు ఎవరికి లేవు, ఆ ప్రాంతంలో పంటలు ఎవరికి లేవు. కానీ ఎవరు పండించారు? ఇస్సాకు పండించాడట. ఎలా పండించాడట? నూరంతల పంటలు పండించాడట. బా, 1 కాదు, 2 కాదు, 3 కాదు, నూరంతల ఫలాన్ని ఇస్సాకు పొందుకున్నాడు. ఇస్సాకు విత్తనము వేయడానికి వెళ్ళేటప్పుడు ఆ ఊరి వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్తున్నావు ఇస్సాకు అని అడిగారు. ఇస్సాకు అరకలు కట్టాడు. అబ్రహాం గారు, ఇస్సాకు ఏం కట్టాడు? అరకలు. అరక తోలుతారుగా మీరు? అరకలు కట్టాడు. అరకలు కట్టి వెళ్తున్నాడట విత్తనాలు బస్తా వేసుకొని. అందరు అడిగారట, అరే పిచ్చోడా, వర్షాలు లేక భూమి అంతా పాడైపోయి పంటలు లేక చచ్చిపోతుంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు రా బాబు అన్నాడట. నేను వెళ్తున్నాను పంట వేయడానికి అన్నాడట. మరి వర్షాలు లేవు కదా, భూములంతా పాడైపోయి ఉన్నాయి కదా, నువ్వు ఎలా పండిద్దాం అనుకుంటున్నావు అంటే దేవుడు చూసుకుంటాడు అంటున్నాడట. హల్లెలూయా. వెళ్ళాడు. 6 నెలలైంది, విత్తనం వేశాడు, పంట వచ్చింది. ఆ పొలంలోకి వెళ్ళి మొత్తం ధాన్యం కోసారు. ఆ కోసిన ధాన్యాన్ని చక్కగా బస్తాలోకి ఎక్కించారు. ఎడ్ల బండ్లు వస్తున్నాయి అట ఊళ్ళో లోపలికి. దేవునికి స్తోత్రం చెప్పండి. పల్లెటూర్లు అలాగే వస్తాయి కదా. రైతులు ఏం చేస్తారు? పొలంలో నుంచి ధాన్యం ఎత్తుకొని బస్తాలు పెట్టుకుని ఇంటికి వస్తున్నాడట. ఆశ్చర్యపోయారట. రే, అసలు మనం ఒక్క సెంటు భూమి మనం వేయలే, మనకున్న భూములన్నీ పాడైపోయి, మనకున్న వ్యవసాయం అంతా పాడైపోయింది, వర్షాలు లేక. మరి ఇతనికి ఎలా జరిగింది? ఇలా జరిగింది. ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళి చూద్దామని ఇస్సాకు ఇంటికి వచ్చి చూస్తే ఇస్సాకు ఇల్లంతా కూడా సమృద్ధి కనపడతా ఉంది. గొడ్లు విశాలమైన స్థలంలోనట్ల ఆ మందలట కిక్కిరిసిపోతున్నాయట. గొర్రెల మంద, ఎడ్ల మంద దొడ్డి నిండా కనపడుతున్నాయట విస్తారంగా. ఎటు చూసిన రాసులు ఏమిటవి? ధాన్యం బస్తాలు కనబడుతున్నాయట. అరే ఏందిరా, ఎట్లా పండించాడురా అని శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల దేశంలో వారిని చూసి, ఆ పంటను చూసి, ఆ దీవెన చూసి, ఆ ఆశీర్వాదాన్ని చూసి, ఆ సమృద్ధిని చూసి, ఆ ధాన్యాన్ని చూసి వాళ్ళకి ఏమొచ్చింది అంటేనట, అసూయ వచ్చిందట. అసూయ వచ్చింది. మందల కాపరులు కుప్పలుగా ఉన్నారు పనివారి ఇంట్లో. విస్తారమైనటువంటి మనుషులు పనిచేస్తున్నారు. విస్తారమైన సంపద ఆయన ఇంట్లోకి వచ్చింది. గొర్రెలు, ఎడ్లు చాలా గొప్పగా కనపడుతున్నాయి. అవి చూడగానే వారికి ఏమనిపించిందంటేనట, అసూయ వచ్చేసిందట. ప్రియ దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఆ ఫిలిష్తీయులు ఇస్సాకు ఆశీర్వాదమును, ఇస్సాకు దీవెనను, ఇస్సాకు కలిగి ఉన్న వాటిని బట్టి వాళ్ళందరూ ఏం పొందుకున్నారంటే అసూయపడ్డారట. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా మనం ఆశీర్వదించబడుతున్నప్పుడు, మనం దీవించబడుతున్నప్పుడు, మన జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తున్నప్పుడు, మన జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలను తలపెట్టినప్పుడు సాతానుడు కూడా నిన్ను చూసి ఏం చేస్తాడంటే అసూయపడతాడు. నీ ఆశీర్వాదాన్ని చూసి అసూయపడతాడు. నీ దీవెనను చూసి అసూయపడతాడు. నువ్వు కలిగి ఉన్న ఉద్యోగాన్ని చూసి అసూయపడతాడు. నువ్వు కలిగి ఉన్న గృహాన్ని చూసి అసూయపడతాడు. నువ్వు కలిగి ఉన్న దీవెనను చూసి అసూయపడతాడు. అవును, ఫిలిష్తీయులు కూడా ఇస్సాకు కలిగి ఉన్న దాన్ని చూసినప్పుడు, ఇస్సాకు పొందుకొని ఉన్న దాన్ని చూసినప్పుడు అసూయపడ్డారండి. నిజమే, ఈ కల్వరీ మార్గం పరిచర్యను బట్టి కూడా చాలామంది అసూయపడ్డారు. ఈ కల్వరీ మార్గం మినిస్ట్రీని చూసినప్పుడు
అనేక మంది అనేక రీతులుగా అసూయపడ్డారు, అనేక రీతులుగా బాధపడ్డారు, కుళ్ళిపోయారు, ఓర్చలేకపోయారు. నీ జీవితంలో కూడా అంతే. నువ్వు పేద స్థితి నుంచి ఉన్నత స్థితికి వచ్చినప్పుడు నీ స్థితిని బట్టి సాతానుడు ఏం చేస్తాడంటే, శత్రువైన సాతానుడు అసూయపడతాడు. నువ్వు మంచి ఉద్యోగం చేస్తుంటే వాడు వార్చలేడు, నువ్వు మంచి గృహం కట్టుకుంటే వాడు వార్చలేడు, నువ్వు మంచి బట్ట కట్టుకొస్తే వాడు వార్చలేడు, నువ్వు మంచి కారు కొనుక్కుంటే వాడు వార్చలేడు, నువ్వు మంచి వస్తువు కొనుక్కుంటే వాడు వార్చలేడు. అసూయపడతాడు. ఇస్సాకును చూసి కూడా ఫిలిస్తీయులట అసూయపడ్డారట. అసూయపడినటువంటి వాడు, అసూయపడినటువంటి ఫిలిస్తీయులు, అసూయపడినటువంటి శత్రువులైన ఫిలిస్తీయులు వాళ్ళందరూ ఒక కమిటీ చేశారు, ఒక మీటింగ్ చేశారు, ఒక చోట కూటమిలా కలుసుకొని, రే ఎక్కడి నుంచో వచ్చాడురా, మన ఊరు కాదు, మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, మరి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి మనకెవ్వరికీ పండనంత పంట అవక్కడ పండించాడురా. ఇదేమిట్రా, అతని ఎడ్ల మంద పెరిగింది, గొర్రెల మంద పెరిగింది, పశువుల మంద పెరిగింది, అతని పని మనుషులు కూడా విస్తారంగా ఉన్నారు. ఇంటికెళ్ళి చూస్తే ధాన్యం రాసులుగా ఉన్నాయిరా. మరి ఎలా పండించాడు ఏమిటి, మనం ఆలోచన చేద్దామని కూర్చొని కమిటీ వేసి మాట్లాడుకున్నారట. ఏమని మాట్లాడుకున్నారు తెలుసా? ఇంత పంట పండించడానికి కారణం ఏమై ఉంటుంది, ఇంత ఆశీర్వాదం ఈ వ్యక్తికి రావడానికి కారణము ఏమై ఉంటుంది అని వారు ఆలోచన చేశారు. ప్రియదైవ జనాంగమా, నువ్వు కూడా దీవించబడినప్పుడు, నువ్వు కూడా ఆశీర్వదించబడినప్పుడు, నువ్వు కూడా దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందినప్పుడు శత్రువు నువ్వెలా ఆశీర్వదించబడ్డావా అని వాడు కూడా ఎంక్వైరీ చేస్తాడు, వాడు కూడా కనిపెడతాడు, వాడు కూడా పరిశీలిస్తాడు. ఎందుకు ఈ అమ్మాయి ఇంతగా దీవించబడింది, ఈ అమ్మాయి ఆశీర్వదించబడడానికి కారణమేమై ఉంటుంది, ఈ బిడ్డ దీవించబడటానికి కారణమేమై ఉంటుంది, ఈ వ్యక్తి ఇంతగా గొప్ప కార్యములు పొందుకోవటానికి కారణము ఏమై ఉంటుందని సాతానుడు ఏం చేస్తాడంటే వెతకడం ప్రారంభిస్తాడు. నీ దీవెనకు కారణాన్ని వాడు పసిగట్టాలని ప్రయత్నిస్తాడు. నీ ఆశీర్వాదమునకు కారణం ఏంటని వాడు పరిశీలించడం కొరకు ఎంతో సమయాన్ని కేటాయిస్తాడు. ఫిలిస్తీయులు కూడా ఈ ఇస్సాకు యొక్క దీవెనకు కారణం, ఫిలిస్తీయులు కూడా ఈ ఇస్సాకు యొక్క ఆశీర్వాదానికి కారణం ఏంటని పరిశీలిస్తే వారికి దొరికిన సత్యము, వారికి దొరికిన కారణం ఏంటంటే తన తండ్రి అయిన అబ్రహాము కాలములో ఇస్సాకు కొరకు త్రవ్వించిన బావులే కారణమని తెలుసుకున్నాడు. అరే వర్షం లేకపోయినా ఇంత పంట పండించాడు, కారణం ఏంటంటే వర్షము లేకపోయినా ఇంత సమృద్ధిని ఇస్సాకు పొందుకున్న కారణం ఏంటంటే తన తండ్రి అయిన అబ్రహాము తన దినములలో త్రవ్వించిన బావులే కారణం. ఆ బావులు ఉండడాన్ని బట్టి, చెప్పండి, ఆ బావులు ఉండడాన్ని బట్టి అందులో నీరున్నది, ఆ నీరును బట్టి ఇస్సాకు పంట పండించాడు. పంట పండించడానికి కారణం తన తండ్రి తవ్వించిన బావులరా. తన పంట పండించడానికి కారణం ఆ బావులలో నీరేరా. రెండు రాని బయలుదేరారు. ప్రియదైవ జనాంగమా, నీ ఆశీర్వాదమునకు కారణం ఏంటో వాడు కూడా కనిపెడతాడు, నీ దీవెనకు కారణం ఏంటో వాడు కూడా పసికడతాడు. వాళ్ళు గమనించారు, తన తండ్రి కాలములో అబ్రహాము దినములో తవ్వించిన బావులే కారణం అనుకొని ఆ ఫిలిస్తీయులు ఏం చేశారు తెలుసా బిడ్డ? దేవుని వాక్యంలో రాయబడిన మాటను చూడండి. దేవుని వాక్యంలో రాయబడిన మాటను చూద్దామా? అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ అతను తండ్రి దాసులు త్రవ్విన బావులే కారణమని ఫిలిస్తీయులు 26వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటుంది. మన్ను పోసి బావులను పూడ్చివేశారు. ఏం చేశారు ఫిలిస్తీయులు? చెప్పట్లేదు మీరు ఏం చేశారు?
దేనికి మన్ను పోశారు? దేనికి? బావుల్లో ఏమున్నాయి? నీరున్నాయి. ఈ నీరును బట్టే, ఈ బావులు బట్టే ఇస్సాకు సమృద్ధిలోకి వచ్చాడు. ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు అభివృద్ధి చెందాడు. విస్తారమైన నూరంతల ఫలాన్ని పొందుకున్నాడు. రాని ఆ బావులన్నిటినీ శత్రువులు ఏం చేశారంటే పూర్తి చేశారు. మట్టి పోసేశారు, మన్ను పోశారు. ప్రియదేవ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ ఆశీర్వాదానికి కారణాన్ని కూడా సాతానుడు వెతుకుతాడు. నీ దీవెనకు కారణం ఏమిటా అని పరిశీలిస్తాడు. వాడు పరిశీలించి గమనించి నీ దగ్గరకు వచ్చి నువ్వు దేనిని బట్టి నువ్వు దీవించబడ్డావో వాడు తెలుసుకొని నిన్ను ఆ పని నుంచి బయటకు లాగేస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో వాడు మన్ను పోస్తాడు. నీ ఆశీర్వాదమును పొందుకున్న స్థలములో దేనిని బట్టి నువ్వు దీవించబడ్డావో, దేనిని బట్టి నువ్వు ఆశీర్వదించబడ్డావో, దేనిని బట్టి నువ్వు ఫలించావో, దేనిని బట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చావో, దేనిని బట్టి నువ్వు దీవించబడ్డానికి కారణమైందో ఆ కారణాన్ని గమనించి సాతానుడు నిన్ను ఆ స్థలములో లేకుండా చేస్తాడు. అవును, ఇస్సాకు పంట పండించడానికి కారణం బావులలో ఉన్న నీరు. నువ్వు దీవించబడటానికి, నువ్వింతగా ఆశీర్వదించబడటానికి, నువ్వింతగా గొప్పగా వాడబడటానికి, నువ్వింత గొప్పగా చేయబడటానికి కారణం బహుశా నువ్వు దేవుని సన్నిధిలో చేస్తున్న పరిచర్య ఏమో. నీ పరిచర్యను బట్టి దేవుడు నిన్ను దీవించాడేమో. నువ్వు చేసిన పరిచర్యను బట్టి దేవుడు నిన్ను దీవించాడేమో. నువ్వు చేసిన పరిచర్యను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడేమో. నువ్వు చేసిన పరిచర్యను బట్టి దేవుడు నిన్ను క్రమక్రమముగా నూరంతలుగా ఆశీర్వదించాడేమో. కానీ సాతానుడు తెలివిగలవాడు. సాతానుడు నీ ఆశీర్వాదాన్ని చూసి, నీ దీవెనను చూసి, నీ ఫలములను చూసి సాతానుడు ఏం చేశాడు తెలుసా? ఎందుకు ఈ అమ్మాయి ఎంతగా దీవించబడ్డది? ఓహో, ఈ పరిచర్యలో వాలంటీరింగ్ చేస్తుందా? ఎందుక దేవుడు ఆశీర్వదించింది? ఇప్పుడు ఏ కారణాన్ని బట్టి దేవుడిని దీవించాడో సాతానుడు తెలుసుకొని ఈ వాలంటీర్గా నువ్వు పరిచర్య చేయడాన్ని బట్టి దేవుడు దీవించాడని తెలుసుకున్న తర్వాత నిన్నేం చేస్తాడంటే నువ్వు ఉన్న స్థలములో నుంచి నిన్ను బయటికి లాగేస్తాడు. దీనిని బట్టే కదా నువ్వు దీవించబడ్డది, దీనిని బట్టే నువ్వు దీవించబడ్డది, దీనిని బట్టే నువ్వు ఆశీర్వదించబడ్డది, దీనిని బట్టే నువ్వు ఫలించింది సాతానుడు తెలుసు. అందుకని చాలామంది దేవుని పరిచర్య చేసి ఆశీర్వదించబడిన వారు అనేక మంది ఎందుకు ఏడవబడుతున్నారంటే, ఎందుకు బయటికి లాగబడుతున్నారంటే, ఎందుకు బయటకు సాతానుడు వారిని లాక్కొని వెళ్తున్నాడంటే ఇదే కారణం. ఈ పరిచర్య చేయడాన్ని బట్టే ఈ వ్యక్తి ఇంతగా దీవించబడ్డాడు. కనుక ఈ వ్యక్తిని మనం పాడు చేయాలి, ఈ వ్యక్తిని నాశనం చేయాలి. ఈ వ్యక్తిని పాడు చేయాలంటే ఈ పనులేక ఉండకూడదు ఈ వ్యక్తి. అందుకని చాలామంది చూడండి, అప్పుడప్పుడు దేవుని పరిచర్య చేసే వ్యక్తులు బయటికి ఏడవబడతారు. దేవుని పరిచర్యలో కొనసాగే వ్యక్తులు ఏడవబడతారు. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన వారే, దేవుని సన్నిధిలో ఫలములు పొందుకున్న వారే. ఎందుకంటే సాతానుడు ఏ పనిని బట్టి వారు ఆశీర్వదించబడ్డాడో, ఏ పనిని బట్టి వారు దీవించబడ్డారో సాతానుడు గమనించి వారు లాగేస్తా ఉంటాడు. ఒకవేళ బిడ్డ నువ్వు దేవుని పరిచర్య చేసి దీవించబడిన వ్యక్తివైతే నిన్ను సాతానుడు లాగుతున్నాడు. జాగ్రత్త. కొంతమందిని దేవుడు మరొక రీతిగా ఆశీర్వదిస్తాడు. కొంతమంది పరిచర్య చేస్తే ఆశీర్వదించబడతారు. కొంతమంది దేవుని కొరకు కానుకలు ఇస్తే, ధనాన్ని ఇస్తే, త్యాగం చేస్తే ఆశీర్వదించబడతారు. మీరు గమనించండి, కొన్నిసార్లు నువ్వు దీవించబడేటప్పుడు, ఆశీర్వదించబడిన తర్వాత దానికి కారణం ఏంటంటే నువ్వు దేవునికి ఇవ్వడాన్ని బట్టి దేవుడిని దీవించాడు. నీ ధనాన్ని దేవునికి ఇచ్చావు, నీ డబ్బును దేవుని కోసం ఖర్చు పెట్టావు. అందుకో దేవుడు ఏం చేశాడు తెలుసా? నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించిన కారణం ఎవరికి తెలియదు, కానీ సాతానుడు తెలుసుకుంటాడు. వాడు గమనించి నీ దగ్గరకు వస్తాడు. ఎందుకు ఈ అమ్మాయిని ఎంతగా దీవించాడు, ఎందుకు ఈ అబ్బాయిని ఎంతగా ఆశీర్వదించాడని వస్తాడు. వచ్చినప్పుడు సాతానుడు చూస్తాడు, ఓహో ఈ అమ్మాయి మాట్లాడితే కానుకలు ఇస్తున్నాయా, ఈ అమ్మాయి దేవుని కొరకు ఊరికి డబ్బులు ఇచ్చేస్తున్నాయా,
కనుక ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవ్వకుండా చేద్దాం, ఇచ్చే మనసును తీసేద్దాం, ఇచ్చేలా చేయకుండా చేద్దాం. ఆమె ఇవ్వకుండా తన ద్వారాలన్నీ మూసేద్దాం, ఆవిడ ఇవ్వకుండా తన తలుపులన్నీ మూసేద్దామని సాతానుడు ఏం చేస్తాడు, నీ ఆర్థిక పరమైనటువంటి స్థితి మీద దెబ్బ కొట్టడం ప్రారంభిస్తాడు. అప్పుడు నీకు తెలియదు, నీకు తెలియకుండానే సాతానుడు నిన్ను నష్టపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు అనుకుంటా ఉంటావు, నేను ఎంతో చేద్దాం అనుకున్నాను కానీ చేయడానికి ఏమి లేకుండా పోయిందబ్బా, ఫస్ట్ చేశాను బాగా బ్లెస్ అయ్యాను కానీ ఇప్పుడు చేద్దాం అంటే ఏమి లేకుండా పోయింది. ఎందుకు అలా జరుగుతుందంటే సాతానుడు నీ ఆశీర్వాదమునకు కారణం చూశాడు. అందుకని ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా, ఇక ఇవ్వలేకపోతున్నావు. ఒకప్పుడు ఇచ్చిన నువ్వు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నావు. ఒకప్పుడు దేవుని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టిన నువ్వు ఇప్పుడు ఖర్చు పెట్టలేకపోతున్నావు. అందుకని నీ జీవితం ఎండిపోతుంది, అందుకని నీ జీవితం నాశనం అయిపోతుంది, అందుకని మీ బ్రతుకులు పాడైపోతున్నాయి. సాతానుడు పరిశీలిస్తాడు, గమనిస్తాడు. ఇస్సాకును కూడా అలాగే గమనించాడు. ఫిలిష్తీయులు ఇస్సాకు దీవెనకు కారణం ఏంటని తెలుసుకున్నారు. ప్రియదైవ జనాంగమా, నువ్వు ఈ స్థలంలో ఈ సంఘములో పరిచర్య చేసే వ్యక్తివైతే నీ పరిచర్యను పాడు చేయటానికి చూస్తాడు సాతానుడు. ఈ సంఘములో దేవుని కొరకు కానుకలు ఇచ్చే వ్యక్తివైతే నువ్వు కానుకలు ఇవ్వకుండా చేయాలని చూస్తాడు సాతానుడు. ఈ సంఘములో పరిచర్య చేసే వ్యక్తివైతే ఈ సంఘములో పరిచర్య చేయకుండా చేస్తాడు సాతానుడు. ఆ సాతానుడు ఏం చేశారట, ఫిలిష్తీయులు ఏం చేశారట, ఆ బావులన్నిటినీ పూర్తి చేశారట. మీ బావులు కూడా సాతానుడు పూర్తి చేశాడు. అందుకని ఒకప్పుడు పరిచర్య చేసి నువ్వు ఇప్పుడు పరిచర్య చేయలేకపోతున్నావు. ఒకప్పుడు దేవుని కొరకు ఇచ్చి నువ్వు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నావు. ఒకప్పుడు దేవుని కొరకు పాటలు పాడి నువ్వు ఇప్పుడు పాడలేకపోతున్నావు. ఒకప్పుడు దేవుని కొరకు తెగించి నువ్వు ఇప్పుడు తెగించలేకపోతున్నావు. ఒకప్పుడు దేవుని కొరకు పరుగులెత్తి నువ్వు ఇప్పుడు పరుగులెత్తలేకపోతున్నావు. కారణం ఏంటి తెలుసా, నీ బావి పూడిపోయింది. నీ బావిలో సాతానుడు మన్ను పూశాడు. ఈరోజు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? నువ్వు ఆశీర్వదించబడ్డావు, దీవించబడ్డావు, కానీ సాతానుడు నిన్ను పూర్తి చేశాడు. ఆత్మీయంగా నిన్ను నాశనం చేశాడు, ఆధ్యాత్మికంగా నిన్ను పతనం చేశాడు. అందుకని దేవుని పనింటి ఆసక్తి లేకుండా పోయింది. అందుకని దేవుని కొరకు నువ్వేమి ఇవ్వలేకపోతున్నావు. అందుకని దేవుని కొరకు నువ్వు అడుగులు వేయలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆశీర్వాదమునకు కారణం ఏంటో సాతానుడు గమనించి నువ్వు చేసే పని నుంచి నిన్ను బయటకు లాగుతాడు, పాడు చేస్తాడు. ఒకవేళ నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థన నీ ఆశీర్వాదమునకు కారణమైతే నీ ప్రార్థన భావిని సాతానుడు పూర్తి చేస్తాడు. నీ స్వరముతో దేవుణ్ణి ప్రార్థించి స్తుతించే స్వరమైతే దేవుడు సన్నిధులను వెదకకుండా సాతానుడు ఏం చేస్తాడంటే నీ ఆత్మీయ స్థితిని పాటలు పాడకుండా పూర్తి చేస్తాడు. కానుకలు కూడా పూర్తి చేస్తాడు. పరిచర్య చేయకుండా నీ బావిని పూర్తి చేస్తాడు. ఒకవేళ మీ బావులు ఇలాగనే పూడిపోయి ఉన్నాయా? ఒకప్పుడు పరిచర్య చేసి నువ్వు ఇప్పుడు చేయలేకపోతున్నావు. కారణం మీ ఆత్మీయ బావి పూడిపోయింది. ఒకప్పుడు నువ్వు దేవుని కొరకు ఇచ్చిన నువ్వు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నావు. కారణం నీ ఆధ్యాత్మికమైన బావి పూడిపోయింది. ఇస్సాకు బావులు పూర్తి చేశారు. శత్రువులందరూ ఏకమై ఇస్సాకు బావులు పూర్తి చేశారు. ఏ బావి కారణమైందో, ఏ నీరు కారణమైందో అది లేకుండా శత్రువులు ప్రయత్నం చేశారు. కానీ ఇస్సాకు ఏం చేశాడు తెలుసా బిడ్డ? బావులు పూడ్చారని బావులు పూర్తి చేశాడు. శత్రువులని అలా ఉండిపోకుండా, ఆగిపోకుండా ఇస్సాకట తన దాసులందరినీ పిలిపించుకొని వెళ్ళి ఏం చేశాడు? బైబిల్ సెలవిస్తుంది. అబ్రహాము 18వ వచ్చిన భాగము చూద్దామా? అదే, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వి. ఇస్సాకు ఏం చేశాడు? తిరిగి తవ్వాడట. తిరిగి ఏం చేశాడు? ఏ పరిచర్యను బట్టి నువ్వు ఆశీర్వదించబడ్డావో ఇప్పుడు నువ్వు ఆ పరిచర్య చేయలేకపోతున్నావు. ఏ పరిచర్యను బట్టి నువ్వు దీవించబడ్డావో ఇప్పుడు నువ్వు ఆ పరిచర్య చేయలేకపోతున్నావు. దేవుని కొరకు నువ్వేమి చేసి ఆశీర్వదించబడ్డావో ఇప్పుడు నువ్వు అది చేయలేకపోతున్నావు. ఒకప్పుడు మందిరం ఓడటానికి వచ్చావు, సమర్పణ రావు. మందిరం కడగడానికి వచ్చావు, సమర్పణ రావు. దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు.
కానీ సాతానుడు ఏం చేయడు తెలుసా? నువ్వు దేవుని మందిరం ఓడకుండా చేశాడు. అంటే నీ పరిచర్య పనిని అనబడే బావిని సాతానుడు మన్నుతో పూర్తి చేశాడు. ఒకప్పుడు ఏం చేశావు? దేవుని మందిరం కడగడానికి వచ్చారు మీరు. ఒకప్పుడు ఏం చేశావు? దేవుని సన్నిధిలో పరిచర్య అంటే కానుకలు ఇచ్చేశారు మీరు. సాతానుడు ఏం చేశాడంటే అవి ఏమి ఇవ్వకుండా ఇప్పుడు మీ బావులను పూర్తి చేశాడు. అయితే ఇస్సాకు బావులను కూడా ఫిలిస్తీన్లు పూడ్చినప్పుడట ఇస్సాకు తన దాసులను తీసుకుని వెళ్ళి ఆ బావులను తిరిగి మరలా త్రవ్విస్తున్నాడు. దేవుడు చెబుతున్నాడు నీతో, ఏ బావిని ఇది పూడిపోయిందో ఆ బావిని ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? తిరిగి మరలా ఆ పనిని నువ్వు ప్రారంభించాలి. ఏ పరిచర్య ద్వారా నువ్వు ఇక్కడ దీవించబడ్డావు, ఏ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడ్డావు, కానీ ఇప్పుడు నువ్వు ఆ పరిచర్య చేయలేకపోతున్నావు. ఆ పరిచర్య ఇప్పుడు నువ్వు దేవుని నిమిత్తమై జరిగించలేకపోతున్నావు. దేవుడు అంటున్నాడు, తిరిగి మరలా నీ బావిని నువ్వు త్రవ్వాలి. తిరిగి నువ్వు నీ బావిని తవ్వటం అంటే అర్థమేంటి తెలుసా? తిరిగి నువ్వు మరలా ఆ పనిని నువ్వు దేవుని సన్నిధిలో చేయాలి. ఏదైతే నువ్వు ఆపావో, ఏ పరిచర్య అయితే నువ్వు చేయలేని ఆగావో, ఏ పరిచర్య అయితే నా వల్ల కాదని ఆగిపోయావో, సాతాను చేత బయటికి లాగబడ్డావో, తిరిగి మరలా నువ్వు ఆ స్థలంలో నువ్వు చేరి తిరిగి మరలా నువ్వు అక్కడికి వచ్చి ఆ పని నువ్వు తిరిగి మరలా ఏం చేయాలి? ప్రారంభించాలి. పాటలు పాడే వ్యక్తి ఆగిపోయావా? మరలా పాడు. దేవుని కొరకు ధనమునిచ్చే వ్యక్తి ఆగిపోయావా? తిరిగి మరలా ఇవ్వటం ప్రారంభించు. దేవుని పరిచర్యలు వాలంటరీగా చేసే పనిని ఆపావా? తిరిగి మరలా ప్రారంభించు. దేవుని సన్నిధిలో ప్రార్థన గోపురంలో ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఒకప్పుడు ఉండేవాడువా? ఆపావా? తిరిగి మరలా ప్రారంభించు. సాతానుడు ఏం చేశాడంటే ఆ పనిని పూర్తి చేశాడు. ఆ పని ద్వారా నువ్వు దీవించబడతావని వాడికి తెలుసు. ఆ పని ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావని వాడికి తెలుసు. ఆ పని ద్వారా దేవుడు నిన్ను ఉన్నతమైన కృపలోకి తీసుకువెళ్తాడని సాతానుడికి తెలుసు. అందుకనే నీ బావిని పూర్తి చేశాడు బిడ్డ. ఇప్పుడు అందుకే నువ్వు ఆ పని చేయలేకపోతావు. ఇప్పుడు అందుకే నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఇప్పుడు అందుకే నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. నీ ఆత్మీయ ప్రార్థన బావిని సాతానుడు పూర్తి చేశాడు. ఒకప్పుడు ప్రార్థించావు, ఇప్పుడు ప్రార్థించలేకపోతున్నావు. కారణం నీ బావి ఏమైంది? పూడ్చబడ్డది. ఎవరు పూడ్చారు? శత్రువే. శత్రువు అంటే ఎవరు చెప్పండి? శత్రువు అంటే ఎవరు? సాతానుడే. ప్రార్థన చేస్తావా? సంఘంలో ప్రార్థన చేస్తావా? నీకు ప్రార్థన చేయకుండా చేస్తున్నా కానీ సాతానుడి ప్రార్థన బావిని పూర్తి చేశాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయట్లే, ఇంట్లో మందిరంలో ప్రార్థన చేయట్లా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట్లా. కారణం ఏంటి తెలుసా? నీ బావి పడిపోయింది. దేవుని కోసం పరిగెత్తుకొచ్చావు ఒకప్పుడు, ఇప్పుడు రాటలే. కారణం ఏంటి తెలుసా? నీ పరిచర్య బావి పూడిపోయింది. దేవుని కోసం ఇచ్చావు ఒకప్పుడు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నావు. కారణం దేవునికి ఇచ్చే మనస్సు అనబడే బావిని సాతానుడు పూర్తి చేశాడు. ఇప్పుడు మీ బావులు ఎలా ఉన్నాయంటే నీళ్లు ఉన్న బావుల్లాగా లేరు మీరు. నీళ్లు ఉన్నాయి ఒకప్పుడు, కానీ పూడవబడిన బావుల వలె ఉన్నారు. మట్టి పోసేసాడండి, చెత్త వేశాడండి, లోపల రాళ్ళు వేశాడండి. అర్థమేంటి తెలుసా? పాపం. ప్రార్థించే నీ హృదయంలో పాపాన్ని పెట్టాడు. దేవుని కొరకు పరిగెత్తిన నీ హృదయంలో పాపాన్ని పెట్టాడు. దేవుని కొరకు పరిచర్య చేసిన నీ మనస్సులో పాపం పెట్టాడు. అందుకని దేవుని సన్నిధిలో నువ్వు నిలవలేకపోతున్నావు. అందుకని దేవుని మందిరంలో నువ్వు ఉండలేకపోతున్నావు. కాళ్ళు లాక్కొని వెళ్ళిపోతున్నాడు సాతానుడు. ప్రియదైవ జనాంగమా, ఎంతకాలం పోడ్చబడి ఉంటావు? ఎంతకాలం మన్ను పోయబడిన వ్యక్తిగా ఉంటావు? ఎంతకాలము నిరుపయోగమైన బావిగా ఉంటావు? బావి నీరుంటేనే దానికి విలువ, బావి నీరు ఉంటేనే దానికి అందం. బావి పోడ్చబడితే దాని వైపు ఎవరు చూడరు. నీ జీవితం కూడా అంతే. నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ హృదయంలో దేవుని వాక్యం అనబడే నీరుండి నువ్వు ఫలిస్తూ ఉంటేనే ఆశీర్వాదం తప్ప పోడ్చబడితే ఉపయోగం లేదు. అందుకని ప్రభువా, ఒకప్పుడు నేను ఇలా చేశాను, ఒకప్పుడు నేను అలా ఉన్నాను నీ సన్నిధిలో, అందుకే నేను దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను. కానీ ఇప్పుడు మొత్తం ఆపేశాను ప్రభువా. పరిచర్య చేయలేకపోతున్నా, పాట పాడలేకపోతున్నా, నీ కొరకు ఏమి ఇవ్వలేకపోతున్నా, నీ కొరకు రాలేకపోతున్నాను. కారణం ఏంటంటే నా బావి పూడిపోయిందయ్యా.
శత్రువైన సాతానుడు నా బావిని పూడ్చి చేశాడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? నీ బావిని తిరిగి మరలా త్రవ్వాలి. నీ బావిని ఏం చేయాలి? చెప్పట్లేదు. ఏం చేయాలండి అబ్రహాం గారు? త్రవ్వాలి. నీ బావిని తవ్వితే ఇస్సాకట తన దాసును తీసుకుని వెళ్ళి తవ్వించాడట. తవ్విన కాడ కనపడింది ఏంటో తెలుసా? మంచి నీరు కనబడ్డదని తన దాసులు వచ్చే సాకుతో చెబుతున్నారు. దేవునికి స్తోత్రం. పూడ్చబడింది ఒకప్పుడు ఆ బావి, మట్టితో కప్పబడింది ఆ బావి, మన్ను పోసి నాశనం చేయబడింది ఆ బావి. కానీ త్రవ్వటం ప్రారంభించాక మరలా ఏమొస్తున్నాయట? అందులో మంచి నీరు వస్తున్నాయట. బిడ్డా, నీ హృదయంలో మంచి నీరు రావాలి. నీ జీవితం మంచిగా ఆశీర్వదించబడాలి. నువ్వు అలా చేయాలంటే తిరిగి నువ్వు మరలా నీ బావిని, నీ హృదయం అనబడే బావిని నువ్వేం చేయాలంటే వాక్యం అనబడే పలుగుతూ, వాక్యం అనబడే ఆయుధంతో నీ బావిని నువ్వేం చేయాలి? త్రవ్వాలి. త్రవ్వుతుంటే ఏమొస్తాయి బయటకమ్మా? చెప్పమ్మా, ఏమొస్తాయమ్మా? చెత్త, చెదారం, మట్టి, రాళ్ళు అన్నీ వస్తాయి. అవన్నీ బయటపడేయాలి తవ్వేటప్పుడు. అప్పుడు ఏం కనపడుతుంది? లోపల మంచి నీరు కనపడుతుంది. అవును, నువ్వేం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి వాక్యం అనబడే పలుగు తీసుకుని నీ హృదయాన్ని తవ్వటం ప్రారంభించు. ఆ చెత్తను బయటపడి ఆ పాపమును తొలగించు. ఆ భయంకరమైన చెడు అలవాట్లను విసర్జించు. లోపటి నుంచి ఏమి రావాలంటే మంచి నీరు రావాలి. మంచి నీరు వస్తే మరలా నువ్వేమవుతావు? మరలా నీ పంట పండుద్ది. మరలా నీ ఆశీర్వాదం ప్రారంభమైంది. మరలా నువ్వు దీవించబడతావు. మరలా దేవుని చేత నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. అలా చేస్తావా? చేస్తానంటే మోకరించి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఎంతమంది దేవుని పిల్లలు ఈ రోజున సరి చేసుకున్నారు. పోడ్చబడిన బావుల్లో వచ్చారు ఇక్కడికి. ఒకప్పుడు ఆశీర్వదించబడ్డారు, ఒకప్పుడు దీవించబడ్డారు, ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉన్నారు. కానీ సాతానుడు వారి ఆశీర్వాదములకు కారణం ఏంటో గమనించి వారు చేసిన పరిచర్ను ఆపాడు, వారు చేసిన ప్రార్థన ఆపాడు, వారు ఇచ్చిన కానుకలు ఇచ్చే పరిచర్ను ఆపాడు. రకరకాలైన పరిచర్యల ద్వారా వారు దీవించబడుతుంది. ఆ పరిచర్యలన్నింటిని ఆపేశాడు. మన్ను పోశాడయ్యా. ప్రార్థించకుండా మన్ను పోశాడు. హృదయంలో దేవుని కొరకు ఇవ్వకుండా, తలాంపులు లేకుండా మన్ను పోశాడు. పరిచర్యకు రాకుండా మన్ను పోశాడు. ఈరోజు ఆ మన్నుని మొత్తం తీసివేశారయ్యా. శుద్ధి చేసుకున్నారయ్యా, కడుగుకున్నారయ్యా, పారవేశారయ్యా. ఇదిగో నీరు, మంచి నీరు ఇస్సాకు బావులలో వచ్చినట్లు వారి జీవితంలో మంచి ఆశీర్వాదాలు, మంచి దీవెనలు, మంచి ఫలములు వారి జీవితంలో అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేసి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.